తెలంగాణలో కేబినెట్ విస్తరణలో భాగంగా కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేబినెట్ విస్తరణపై ఇప్పటికే కసరత్తు చేస్తున్న హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టీలతో చర్చలు జరిపింది. సుదీర్ఘ చర్చల తర్వాత కొత్తగా 4 ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, విజయ్ శాంతి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వాకిటి శ్రీహరి పేర్లను హైకమాండ్ దాదాపు ఖరారు చేసింది. ఇందులో 4 వ్యక్తులకు మంత్రి పదవి, 2 వ్యక్తులకు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ లిస్టులో రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి పేర్లు మంత్రులుగా దాదాపు ఖరారయ్యాయి. ఇక ఇప్పటికే ఉన్న మంత్రివర్గం నుంచి 2 మంత్రులకు ఉద్వాసన పలికే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ లిస్టులో మంత్రి కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీళ్ళిద్దరిని మంత్రి పదవి నుంచి తొలగించి వీళ్ల స్థానంలో కొత్త మంత్రులను నియమించబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఉగాది పూర్తయిన తరువాత వీళ్లలో ఎవరెవరికి ఏ మంత్రిత్వ శాఖ కేటాయించనున్నారో తెలుస్తుంది.